ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల భర్తకు ధనవర్షం కురుస్తుంది. ఈరోజు మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు. పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల మనుషులు కోటీశ్వరులు అయ్యారు. ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా సత్యమే. వీటి వివరణ మీకు శాస్త్రాలలో కూడా చూడడానికి లభిస్తుంది. చాణక్య నీతిలో ఈ విషయాలన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించబడింది. చాణక్యుడు మనుషుల యొక్క పేదరికాన్ని నివారించుకోవడం కోసం కొన్ని ఉపాయాలని చాణక్య నీతిలో చెప్పబడింది. పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అయ్యారు. వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి యొక్క ఆగమనము అనేది వారింట్లో తప్పకుండా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి. వాటిని చేయటం వలన మనుషుల యొక్క జీవితము సుఖ సంతోషాలతో నిండిపోతుంది. దానితో పాటు ఇంకొన్ని కార్యాలు కూడా ఉన్నాయి. అటువంటివి చేయటం వలన మనుషుల జీవితము దుఃఖము మరియు దౌర్భాగ్యంతో నిండిపోతుంది. వారి జీవితం నరకం కన్నా కూడా భయంకరంగా మారిపోతుంది. శాస్త్రాలలో మహిళ కొన్ని పనులను చేయటం తప్పుగా పరిగణించబడింది. అయితే ఏ ఇంట్లో అయితే ఆ పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దౌర్భాగ్యమే ఉంటుంది. స్త్రీలు ఇంకా పురుషులు ఎటువంటి పనులను చేయాలి, ఎటువంటి పనులను మర్చిపోయా కూడా చేయకూడదు. దానితో పాటు మనము ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాము. స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడము చాలా శుభప్రదం అని శాస్త్రాలలో చెప్పబడింది. మనుషులకి భాగ్యోదయం కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే ధనవర్షం కురుస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఇటువంటి పనులను మనం ఎప్పుడు కూడా అస్సలు చేయకూడదు. ఏ కారణాల వలన ఇంట్లోకి పేదరికం వస్తుంది. అన్నిటికన్నా మొదటి పని శాస్త్రాల అనుసారములే ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూసుకోవడం వలన చాలా అశుభంగా పరిగణించబడుతుంది. ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో మొహాన్ని చూసుకుంటారో వారిలో నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఆ వ్యక్తి ఏ కార్యంలో కూడా సఫలతను సాధించలేరు. ఉదయం లేవగానే పగిలి పోయిన అద్దాలను చూడటము ఇంకా అశుభంగా చెప్పబడుతుంది. పగిలిపోయిన అద్దాలు అస్సలు ఇంట్లోనే ఉండకూడదు. ఉదయం లేవగానే మన నీడను మనం చూసుకోవడం అశుభమే. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన నీడ మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. రోజు ఉదయాన్నే మన నీడను కానీ లేదా ఎవరి నీడనైనా సరే మనం చూసినట్లయితే అది దౌర్భాగ్యానికి కారణమవుతుంది. ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే చరిత్ర హీనులైన వ్యక్తులను ఎప్పుడు కూడా చూడకూడదు. అది అశుభంగా చెప్పబడింది. అలా చూసే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాలను గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దాని కారణంగా వారి మనసు పని మీద ఉండదు, బిజినెస్ మీద కూడా ఉండదు. దానితో పాటు ఎవరైతే వ్యక్తి ప్రతిరోజు కూడా చరిత్రహీనులైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవడం ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే పాపకర్మలు చేసే వారిని కానీ, దొంగతనాలు చేసే వారిని కానీ లేదా మోసాలు చేసే వారి మొహాన్ని చూడడం కూడా చాలా అసహ్యంగా చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా మీ జీవితంలోకి నెగటివ్ ఎనర్జీని తీసుకొని వస్తాయి. అందువలన ఉదయం లేవగానే ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తుల యొక్క మొహాలను అస్సలు చూడకూడదు. ఉదయాన్నే కపటంతో ఉన్న వారి ముఖాన్ని చూడటం, ఎదుటవారిని ఎప్పుడు కూడా మోసం చేయాలనుకునే వ్యక్తులు అటువంటి వారి ముఖాన్ని కూడా చూడకండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడు శాపాలను పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి ముఖాన్ని చూడడం కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వర్తమాన సమయంలో పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూనే ఉన్నారు. పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మనుషుల యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. పూజ చేసుకోవడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఆ కుటుంబంలో ఎవరికీ కూడా ఎటువంటి భయంకరమైన గొడవలు కానీ, కష్టాలు కానీ అసలు రావు. కానీ పూజలు చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వాటిని పాటించడం కూడా చాలా మంచిది. మనం ఏ పని చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది, ఏ పని చేయటం వల్ల మీకు అదృష్టం
కలిసి వస్తుంది అంటే మీకు వాస్తు శాస్త్రం గురించి తెలిసి ఉంటే కనుక మనం నిద్రించే సమయంలో ఎప్పుడు కూడా కాలు తలుపుల వైపు కానీ గుమ్మం వైపు కానీ ఉంచి అస్సలు నిద్రపోకండి. మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు. ఈ విషయాన్ని ధర్మ గ్రంథాలలో కూడా చెప్పారు, శాస్త్రాలలో కూడా చెప్పబడింది. నిద్రించేటప్పుడు పడమర వైపుకు గాని ఉత్తరం వైపుకు గాని కాలు ఉండే విధంగా చూసుకొని నిద్రపోండి. మంచం మీద తడికాళ్లతో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. బట్టలు లేకుండా అంటే నిర్వస్త్రంగా ఎప్పుడు కూడా నిద్రించకూడదు. చాలామందికి రాత్రి సమయంలో నిర్వస్త్రంగా నిద్రించే అలవాటు ఉంటుంది. స్త్రీ లోపల ఎటువంటి గుణాలు ఉంటాయి అంటే చాలా సహనంతో స్త్రీ ఉంటుంది. మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్య ప్రేమను అడగడంలో ఏమాత్రం సిగ్గు పడకూడదు. ఎందుకంటే భార్య ఎప్పుడు కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు. నిన్ను ప్రేమించమని అడగదు, కానీ ఆమె ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది తన భర్త తనని ప్రేమించాలి అని. అందువలనే మీరు ఎప్పుడు కూడా మీ భార్యను ప్రేమించండి. మీ భార్యను ఇవ్వమని అడగడానికి కూడా సిగ్గుపడకండి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది. ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది. అంటే ఆకాశం నుంచి వర్షం కురిసినట్లుగా ధనం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఉదయం లేవగానే భార్యలు భర్త చేతులను చూడటం చాలా చాలా శుభప్రదము. ఉదయాన్నే భర్త లేచి మీ భార్య చేతులను చూడటం కూడా మంచిదే. లేదంటే మీ చేతులను మీరే చూసుకోవచ్చు. ఎందుకంటే మన అరచేతులలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం వలన మనుషుల యొక్క జీవితము పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అటువంటి వారి ఇంట్లో స్త్రీ నివాసం ఉంటుంది. అందువలనే మీరు ఉదయాన్నే భార్య యొక్క చేతులను తాకడం, భార్య యొక్క చేతులను చూడటం వలన మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి. భర్తకి రోజు రోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు ఆర్థిక కష్టాలు అనేవి రావు. దీని తర్వాత లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి. ఆ గ్రంథాలలో చాలా జ్ఞానము అనేది ఉంటుంది. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారికి గౌరవం, మర్యాదలు ఉంటాయి. కాబట్టి ఉదయం లేవగానే వెంటనే పవిత్ర గ్రంథాలను చూడటం చాలా మంచిది. ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్లేలోపు తల్లి పాదాలను స్పృశించాలి. తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది. వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. పుత్రుడు అయితే ప్రతిరోజు కూడా తల్లి యొక్క పాదాలను స్పర్శిస్తాడో వారికి భాగ్యోదయం అనేది కలుగుతుంది. వారికి ఉన్న శత్రువులు అందరూ కూడా నశించిపోతారు. వారు అనుకున్న పనులు అన్నీ కూడా సిద్ధిస్తాయి. శాస్త్రాల అనుసారము పుత్రిక జన్మించడం చాలా చాలా శుభప్రదము. ఒక్కొక్కసారి భాగ్యోదయం ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగ్యోదయం కలుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఉదయాన్నే లేవగానే మీ పుత్రిక యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి. ఇలా చూడటం వలన ఎంత పెద్ద కార్యాలు అయినా కూడా సఫలీకృతం అవుతాయి. మేము చెప్పిన విధంగా ఉదయాన్నే లేవగానే మీ భార్య చేతులను తాకండి మరియు చేతులను చూడండి. అలాగే మీ పుత్రిక ముఖాన్ని చూడండి. పవిత్రమైన గ్రంథాలను చూడండి. ఈ నియమాలను కనుక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.